శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అన్నకూట గోవర్ధన పర్వతం యొక్క ప్రదక్షిణ మహత్యం. వరాహ భగవానుడు భూదేవితో ఇట్లు చెప్పాను: దేవి, మధురకు సమీపానే పశ్చిమ దిశ ఎందు 2 యోజనాలు విస్తరించి గోవర్ధనం అను పేరు గల ప్రసిద్ధ క్షేత్రం కలదు. అక్కడ చుట్టూ వృక్షాలు లతల చేత శోభాయమానంగా ఉండు సుందర సరోవరం కూడా కలదు. మధుర యొక్క తూర్పు దిశ ఎందు ఇంద్రతీర్థం, దక్షిణమందు యమతీర్థం, పశ్చిమాన వరుణ తీర్థం, ఉత్తర దిశ ఎందు కుబేర తీర్థమను 4 తీర్థములు కలవు. ఇచ్చటనే అగ్నికుండం, అన్నకుండం అను పేరు గల ఒక క్షేత్రం కలదు. దీనికి ప్రదక్షిణం చేయవాడు మానవలోక సంసార గుంజాటన మందు తిరిగి జన్మించడు. అంతేగాక మానసీగంగా ఎందు స్నానం చేసి గోవర్ధనగిరిపై శ్రీకృష్ణ భగవానుని దర్శనం చేసుకోవాలి. ఈ గోవర్ధన పర్వత ప్రదక్షిణం చేసిన వారికి ఏ రకమైన బాధ్యతలు, కర్తవ్యాలు మిగిలి ఉండవు. సోమవతి అమావాస్య నాడనగా సోమవారంతో కూడిన అమావాస్య తిథి నాడు ఇక్కడికి వెళ్లి పితరులకు పిండ ప్రదానం చేసినడల అతడికి రాజసూయ యజ్ఞఫలం ప్రాప్తించును. గయాతీర్థానికి పోయి పిండ ప్రదానం చేయు మనుషునికి లభ్యమగు ఫలము అదే గోవర్ధన పర్వతం పైన చేయు పిండదానం చేత సులభం కాగలదు. ఇందు ఆలోచించవలసిన ఎట్టి ఆవశ్యకత లేదు. గోవర్ధన భగవానునికి ప్రదక్షిణ చేయుటచే రాజసూయ అశ్వమేధ యజ్ఞాలకు లభ్యమగు ఫలం లభించును. గోవర్ధన ప్రదక్షిణం చేయు విధానం ఇది. ఈ విధి ప్రకారం భాద్రపద మాస శుక్లపక్ష బహుపుణ్యమైన ఏకాదశి తిథి నాడు ఈ పర్వతం వద్ద ఉపవాసం ఉండి ప్రాతకాలానే సూర్యోదయ సమయాన స్నానం చేసి పర్వతం పైననే ఉన్న శ్రీహరి యొక్క పూజ చెయ్యాలి. దీని తర్వాత పుండరీక తీర్థానికి వెళ్లి అక్కడ గల కుండం నందు స్నానం చేసి దేవతలు పితరుల యొక్క సమ్యక్ పద్ధతి చే అర్చన చేసి పుండరీక భగవానుని పూజించాలి. అక్కడ నిర్మలమైన జలంతో నిండి ఉండు అప్సర కుండం ఒకటి కలదు. అక్కడ స్నానం చేయుటచే పాపాలన్నీ నశించును. ఆ కుండమందు తర్పణం విడుచుటచే రాజసూయం అశ్వమేధ యజ్ఞాల ఫలం నిశ్చయంగా లభ్యం కాగలదు. మధురేందు సంకర్షణం అనే పేరుతో విఖ్యాతి చెందిన ఒక తీర్థం కలదు. దానికి బలభద్రకుడే రక్షకుడు. అక్కడికి పోవుట, స్నానం చేయుట అను వానిచే పూర్వమందే చుట్టుకుని ఉన్న గోహత్యా పాతకం నుండి విముక్తి లభ్యమగను. ధారుని గోవర్ధనానికి సమీపమందు చక్రతీర్థం అన్నది ఒకటి కలదు. అక్కడే శ్రీకృష్ణుడు ఇంద్రుని పూజించుట కొరకు చేయబడ్డ యజ్ఞానికి నష్టం కలిగించినది. ఆ యజ్ఞ సమయమందు భోజ్యం లేని అనేక రకాలైన పదార్థములు పెద్ద ఎత్తున గుట్టలుగా పోయబడి ఉంచబడ్డాయి. ఆ సమయాన ఇంద్రునితో శ్రీకృష్ణునికి వివాదం కలిగింది. అంతటా ఇంద్రుడు మహాభయంకరమైన వృష్టిని అనగా వర్షం కురిపించెను. ఆ జలం వ్రజమందు నివసించే వారికి అట్లే గోవులకు ఎన్నో కష్టాలు కలిగించడం జరిగింది. శ్రీకృష్ణుడు వారిని అందరినీ రక్షించే నిమిత్తం ఈ శ్రేష్టవగ పర్వతం గోవర్ధనగిరిని చేతిపై లేపి నిలబెట్టను. అప్పటి నుంచి ఈ పర్వతం అన్నకూట పర్వతం అన్న పేరుతో విఖ్యాతి చెందింది. ఇక్కడే ముందు కొద్దిపాటి దూరం ఉన్న స్వచ్ఛమైన జలము గల కదంబఖండం అను పేరు గల కుండం కలదు. అక్కడ స్నానం చేసి పితరులకు తర్పణం చేయుట చేత బ్రహ్మలో ఒక ప్రాప్తి కలుగును. దీనికి తర్వాత 100 శిఖరాలు కలిగిన దేవగిరి పైకి వెళ్ళాలి. అక్కడ స్నానం, దర్శనం చేయుట చేత వాజపేయ యజ్ఞం చేసిన ఫలం లభ్యమగను. దేవి, మానసీ గంగ యొక్క ఉత్తర తటంపై చక్రధారణం చేయవాడు దేవేశ్వరుడైన శ్రీహరికి అరిష్టాసురునితో మహాభయంకరమైన యుద్ధం జరిగెను. అప్పుడు ఆ అసురుడు తన రూపం మార్చి వృషభం రూపం పొందెను. అతడి జీవన లీల శ్రీకృష్ణుని చేతిలో సమాప్తమైంది. అతడు క్రోధంతో మడమతో తన్నుట చేత భూమిపై ఒక తీర్థం ఏర్పడింది. ఆ వృషభాసుర వధ చేత నిర్మితమైన తీర్థం అత్యంత అద్భుతమైనది అని తెలుసుకోదగిన విషయం. ఆ వృషభ రూపుడైన మహాసురుని చంపిన తర్వాత శ్రీకృష్ణుడు ఆ తీర్థమందే స్నానమునరించెను. ఇది తెలిసిన శ్రీకృష్ణుని యొక్క మనమునందు అది ఏమనగా, ఈ పాపి అరిష్టాసురుడు వృషభ రూపంలో కలడు. నా చేతితో ఈ హత్య జరిగిందని చింత ఉత్పన్నమై ఆలోచిస్తుండగా ఇంతలోనే భగవతి శ్రీ రాధాదేవి శ్రీకృష్ణుని సమీపానికి వచ్చింది. ఆమె తన పేరుతో సంబద్ధమైన ఆ స్థానంలో ఒక తీర్థరూప కుండం ఏర్పడినట్లు చేశాను. అప్పటి నుంచి సమస్త పాపాలు హరించివేయినట్టు ఆ శుభస్థానం రాధాకుండం అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. తమ ప్రసంగమందు జనులు దాన్ని అరిష్టకుండమనియు రాధాకుండమనియు కూడా పిలుస్తున్నారు. అక్కడ స్నానం చేయుటచే రాజసూయ యాగం, అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలం లభ్యమగను. మధుర యొక్క పూర్వ దిశ యందు ఇంద్రధ్వజం అనే పేరుతో విఖ్యాతమైన ఒక తీర్థం కలదు. అక్కడ స్నానం చేయవారు స్వర్గలోకమునకు పోవుదురు. ఇచ్చట ప్రదక్షిణం లేక యాత్ర చేయుటచే వచ్చే పుణ్యం భగవంతునికే సమర్పితం చెయ్యాలి. ఏమనగా ప్రారంభం చేయి సమయాన చక్రతీర్థంలో స్నానం చేయుట మనుషుల కర్తవ్యం.
యాత్ర సమాప్తి చేయ సమయాన పంచకుండ తీర్థంలో స్నానం చెయ్యాలి. ఇచ్చట రాత్రి జాగరణం చేయవలసిన నియమం కూడా కలదు. ఇందుచే మనుషుల యొక్క పాపాలన్నీ పటాపంచలు కాగలవు. భద్రే, అన్నకోట పర్వతం యొక్క ప్రదక్షిణా విధానం నీకు నేను తెలియజేసి తిని. ఇదే విధంగా ఇదే వరుసలో ఆషాఢమందు కూడా ప్రదక్షిణం చేయుట జరుగును. భక్తిపూర్వకంగా శ్రీహరి భగవానుని ఈ తీర్థమందు ప్రదక్షిణం చేయి సందర్భాన అట్లే గోవర్ధనం యొక్క మహత్యం వినట చేతను గంగయందు స్నానం చేసిన ఫలం లభిస్తున్నది. పిమ్మట వరాహ భగవానుడు ఇట్లు చెప్పెను, పృథ్వీ, ఇప్పుడు నీవు ఇతిహాసయుక్తమైన మరొక విషయం వినుము. మధురకు దక్షిణంగా గల ఒకానొక నగరమందు సుశీలుడు అను పేరుగల ధనవంతుడకు ఒక వైశ్యుడు నివసించుచుండెను. ఆ వైశ్యుడు బహుశా తన జీవితం అంతా క్రయ విక్రయాల్లోనే గడిపివేశను. అందుకే ఏనాడో అతనికి ఏ రకమైన సత్సంగం ప్రాప్తించలేదు. అట్లే అతడు ఏ రకమైన దాన ధర్మాది సత్కార్యాలు చెయ్యలేదు. ఈ విధంగా ఆయన గృహమందు కుటుంబమందు ఆసక్తి కలిగి ఉండియు ఆ వైశ్యుడు ఎట్టి సత్కార్యాలు చెయ్యలేదు. కాలవసాన ఆయువు కరిగిపోవటచే ఈ లోకంను విడిచి వెళ్ళిపోయెను. అంతటా అతడి మరుజన్మమున ప్రేతయోనియే లభ్యమైంది. ధనం లేనివాడు అట్లే ఛాయారహితమైన అడవియందు ఆకలి దప్పుల చేత వ్యాకులపాటు కలిగిన వాడై అటు ఇటు తిరుగుతూ ఉండెను. ఆ విధంగా తిరుగుతూ ఉండగా అతడికి భయంకరమైన ప్రేతములు కలిగిన మరుస్థలమునకు చేరిపోయెను. అచట అతడు చాలా దినముల వరకు ఒక వృక్షంపై నివాసం చేయుచుండెను. ఉర్వర, ఈ విధంగా చాలా కాలం గడిచిన తర్వాత దైవయోగం చేత అతడు వసిస్తున్న ప్రదేశానికి అమ్మకం చేయి వైశ్యుడు ఒకడక్కడికి వచ్చెను. దాన్ని చూడగానే ఆ ప్రేతానికి చాలా సంతోషం కలిగి నాట్యం చేస్తూ అతడితో ఇట్లు పలికెను, ఓహో, నీవిప్పుడు నాకు ఆహారంగా ఇక్కడికి వచ్చితివి. ఆహా, ఏమి జరిగింది అని పలికెను. ప్రేతం యొక్క మాటలు విని ఆ వ్యాపారి వైశ్యుడు అత్యంత భయభీతుడై పరిగెత్తిపోవచుండెను. అయినను ప్రేతం వాణ్ణి వెంబడిస్తూ అతన్ని పట్టుకొని, ఓరి, ఇప్పుడు నేను నిన్ను తినివేయదును అని చెప్పెను. ఆ ప్రేతం అన్న మాటలు విని ఆ వైశ్య వ్యాపారి, రాక్షసుడా, నేను నా పరివారం యొక్క భరణము పోషణాల చేత కలిగిన దుఃఖంచే ఈ ఘోరారణ్యానికి వచ్చాను. నా ఇంటి అందే ముసలివారైన తల్లిదండ్రులు కలరు, పతివ్రత అయిన భార్య కూడా ఉన్నది. నీవు నన్ను తిన్నెడల వారందరికీ మృత్యువు తప్పదు అని పలకగా వైశ్యుని మాటలు విని ప్రేతం, మహామతి, నీవెచ్చటి నుంచి ఇచ్చటకు వచ్చితివి? సర్వము ఉన్నది ఉన్నట్టే సత్యం తెలుపుము అనెను. వైశ్యుడు ఇట్లు చెప్పెను, ప్రేత, నేను వివిధ పర్వతాల్లో శ్రేష్టమైన గోవర్ధనం, మహానది యమున ఈ రెండింటికి మధ్యన గల మధురాపురి యందు నివసిస్తున్నాను. నేను మొదటి నుంచి సంచితం చేసిన సంపత్తి ఉండేది. అయినా దాన్నంతటిని దొంగలు దోచుకుని పోయిరి. అందుకే నేను అన్ని విధాలా నిర్ధనుడనైపోయితిని. ఆ కారణం చేత కొద్దిపాటి ధనం తీసుకుని వ్యాపారం చేయుట కొరకు ఈ మరుస్థలానికి వచ్చి తిని. ఇట్టి నా స్థితి యందు నీవు ఏమి చేయదలుచుకుంటేవో దాన్ని చేయము అని చెప్పగా ప్రేతం ఇట్లు చెప్పాను, వైశ్యుడా, నీపై నాకు దయ కలిగింది. అందుచేత నేను నిన్ను ఇప్పుడు తినదలుచుకోలేదు. నేను చెప్పబో వచనాలను పాటించగలిగినట్లయిన ఎడల ఒక షరతుపై నేను నిన్ను వదిలివేయదును. నీవు నా కార్యం ఒక దాన్ని సిద్ధింప చేయుట కొరకు ఇక్కడి నుంచి తిరిగి మధురానగరానికి వెళ్ళము. అక్కడికి పోయి చతుస్సాముద్రికం మన పేరు గల కూపం వద్దకు పోయి విధిపూర్వకంగా స్నానం చేసి నా పేరు ఉచ్చరించి నీ ఇంటి యందుండు ధనంతో విధిపూర్వకంగా పిండదానం చేయము. పిమ్మట ఆ స్నానదానాది అన్ని కర్మల యొక్క ఫలం నాకు ఇచ్చివేయవలను. చాలును, ఇదియే నీవు చేయవలసిన పని. ఇప్పుడు నీవు ఎట్టి భయమును లేక సుఖపూర్వకంగా పోగలవు అని పలికిన ప్రేతం యొక్క మాటలు విని వైశ్యుడు, ప్రేత, నా వద్ద ఒక ఇంటిని తప్పించి ఎట్టి ధనము లేదు అని పలకగా అందుకై ప్రేతం చిరునవ్వుతో అతడితో, వైశ్య, నేను నీకు చెప్పింది నీ ఇంటి యందలి ధనం గురించి. దాని భావం ఏమనగా, నీ ఇంటి యందు ఒక గోయి కలదు. దాని యందు పెద్ద పెద్ద సంచితమైన బంగారపు రాశి కలదు. నేను నీకు మధురకు పోవు మార్గం కూడా తెలుపుతున్నానని పలికెను. సూతుడు సౌనకాది మహర్షులతో ఇట్లు చెప్పెను, మహర్షులారా, ప్రేతం ఈ విధంగా చెప్పిన తర్వాత దానిపై ఆ వైశ్యుడు మరలా, ప్రేత, ఈ యోనియందు జన్మించి కూడా నీకిట్టు దివ్య జ్ఞానం ఎట్లు లభ్యమైందని ప్రశ్నించెను. ప్రేతం ఇట్లు చెప్పెను, వైశ్యుడా, నేను కూడా దీని ముందు జన్మలో మధురా నివాసిని. అక్కడ సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే విరాజిల్లుచుండును. ఒకనాడు ప్రాతకాలాన ఆ భగవంతుని మందిరానికి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రజనులు అనేకులు వచ్చి గుమ్మిగూడి ఉండిరి. అక్కడ శ్రేష్ఠుడైన కథావాచకుడు కూర్చుని ఉండెను. ఆయన పవిత్రమగు పురాణములందరి కథను వినిపించుచుండెను. నా మిత్రుడొకడు ప్రతిదినం అక్కడికి పోవుచూ ఉండెను. ఆ రోజు మిత్రుని ప్రేరణచే నేను కూడా అక్కడికి పోతిని. అత్యంత ఆదరముగా ఆ భక్తులందరూ అనేక మార్లు నన్ను సంతుష్టిపరచుటకై ప్రయత్నించిరి. ఆ ప్రయత్నంలో అక్కడ ఒక పవిత్రమైన కూపం గలదని వింటిని. ఆ కూపం పాపాలను కడిగివేయను అని వారి ద్వారా తెలుసుకున్నాను. ఆ కూపమందు 4 సముద్రాలు వచ్చి నిలిచి ఉండను. ఈ కూపం యొక్క మహత్యం వెంట చేత గొప్ప ఫలం లభించును. ఆ సమయమందు శ్రేష్ఠులందరూ కథావాచకునికి ధనం సమర్పించిరి. కానీ నేను మాత్రం మౌనంగా ఉంటిని.
అప్పుడు నాతో ఆ మిత్రుడు మరలా, ప్రియవర, నా శక్తిని అనుసరించి కొంత అవశ్యము ఇవ్వవలను అని చెప్పాను. అందుకే నేను ఆ కథావాచకునికి ఒక సువర్ణమాల 8 రతుల బంగారంతో కూడిన నాణెం ప్రదానం చేసి తిని, అటు పిమ్మట నాకు మృత్యువు కలిగినప్పుడు నా పూర్వకర్మను అనుసరించి యమరాజు యొక్క ఆజ్ఞ చేత దుఃఖయోజకమైన ఈ ప్రేతయోని లభ్యమైంది. పూర్వజన్మమందు నేను ఎన్నడూ తీర్థ స్నాన దాన హవన కవనాలను కానీ కనీసం పితరుల కొరకు తర్పణాలు కూడా చెయ్యలేదు. ఈ కారణం చేతనే నేను ప్రేతం కావలసి వచ్చింది అని తెలుపగా, దీనిపై వైశ్యుడు, నీవు ఈ వృక్షం యొక్క మొదటి భాగమున ఉండి ఎట్లా ప్రాణధారణం చేసుకున్నావని ప్రశ్నించాను. అందుకే ఈ ప్రేతం మొదట జరిగిన విషయాలు నేను నీకు తెలిపియే ఉంటుని. నేను ఆ కథావాచకునికి ఇచ్చిన సువర్ణ ముద్రల యొక్క ప్రభావం చేత ఈ వృక్షంపై ఉంటున్నను, తృప్తి కలిగిన వానిగా ఉంటున్నాను. వాస్తవానికి దాన్ని కూడా నేను ఇతరుల యొక్క ప్రేరణ చేతనే ఇచ్చితిని. దాని పరిణామమే ఈ ప్రేతయోని యందు కూడా నేను దివ్య జ్ఞానం కలిగి ఉంటిని అని తెలిపాను. వసుంధర ప్రేతం చెప్పిన మాటలు విని ఆ వైశ్యుడు మధురాపురానికి పోయి ప్రేతం నిర్దేశించినట్టుగా సమస్తము అచ్చటనే చేసెను. అందుచేత అతడు ప్రేతముక్తుడై స్వర్గానికి పోయెను. దేవి, ఇది ఈ మధురాపురి యొక్క మహత్యం. ఇక్కడ చతుస్సాముద్రిక రూపంపై పిండ ప్రదానం చేయుటచే పరమగతి ప్రాప్తించెను. మధుర యొక్క ఏ స్థానమందైనను ఆఖరుకు దేవాలయం 4 బజార్లు కలియుట ఎందును మరెచ్చటైనను ఎవనికి మృత్యువు కలిగిన అతడు ముక్తుడగను. ఇందు సందేహం లేదు. ఇతర ప్రదేశములందు చేయబడ్డ పాపాలు ఈ తీర్థానికి పోయినప్పుడు నష్టంలైపోవును. కానీ ఈ తీర్థస్థానాల్లో చేయబడ్డ పాపాలు వజ్రలేపనం మందు నశించిపోవును. అయినను ఈ మధురాపురి యొక్క విశేషత ఇచ్చట ఒకవేళ పాపం చేసినను అతనికి అచ్చటనే నష్టం కలుగును. ఎందుకనగా ఈ పట్టణం పరమపుణ్యమయమైనది. ఇచ్చట పాపానికి ఎచ్చటా స్థానం లేదు. అందుచేతనే అన్యత్ర హి కుతం పాపం తీర్థమసాధు గచ్చతి తీర్థేతు యత్కృతం పాపం వజ్రలేపో భవిష్యతి మధురాయాం కృతం పాపం తత్రైవ వినశ్యతి ఏషా పురి మహాపుణ్య యస్యాం పాపం నా విద్యతి అని చెప్పబడింది. ఒకవేళ ఒకానొక పురుషుడు 1000 యుగాల వరకు ఒంటికాలపై నిలబడి తపస్సు చేసినా అట్లే ఒక వ్యక్తి నివాసం చేసిన మధురానగర వాసికి వచ్చే పుణ్యమే అధికమైనది. క్రోధరహితుడైన మానవుడు మధురయందు దేవతలను పూజించినట్ల తీర్థములందు స్నానం చేసిన వారు దేవయోనియందు జన్మింతురు. వేరొక స్థానాన 1000 మంది మహాభాగులైన బ్రాహ్మణులకు పూజ చేయుట చేత ఏ ఫలం లభ్యమగునో అదే ఫలం మధురయందు పూజ చేయుట చేత లభ్యమగును. అదే ఫలం మధురయందు ఒక్క బ్రాహ్మణునికి చేసిన పూజతో సమానం. ఎందుకంటే దేవతల యొక్క సిద్ధ సమాజం మధురకు వచ్చి సామాన్య ప్రాణుల వల్ల నివసిస్తున్నారు. దేవతలు, సిద్ధులు, భూతముల సముదాయం అంతయు ఇచ్చట చతుర్బాహుడైన విష్ణు స్వరూపమును మధురవాసులైన ప్రాణులను దర్శించుకున్నట్టుకు వచ్చెదరు. ఆ కారణం చేత మధురయందు నివసించే మనుషులే విష్ణు స్వరూపులు. ఓం శాంతి శాంతి శాంతి.